నమస్కారం. ప్రేక్షకులకు ధనత్రయోదశి శుభాకాంక్షలు. మహాలక్ష్మిని, ధనలక్ష్మిని, వివిధ లక్ష్మీ స్వరూపాలని వివిధ సందర్భాలలో సంవత్సరమంతా ఆరాధించే సంప్రదాయం మన సనాతన సంస్కృతిలో ప్రధాన భాగం. ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య సిద్ధి కోసం దైవ స్వరూపాల్ని విశేషంగా ఆరాధించే పర్వదినమే ధనత్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆచరించే ఈ పండుగనే ధనత్రయోదశి, యమత్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి అని కూడా వ్యవహరిస్తారు. ఎన్నో సంప్రదాయాలు, మరెన్నో సంస్కృతులు, వివిధ పురాణ గాథల నేపథ్యంగా ఉన్న ఈ ధనత్రయోదశి విశేషాలని నేటి ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. అందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలి, అంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని సర్వజన శ్రేయోభావన ధనత్రయోదశి పర్వంలో అభివ్యక్తమవుతుంది. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్న సందర్భంలో పాలకడలి నుంచి మహాలక్ష్మీదేవి ఉద్భవించిందంటారు. లక్ష్మీదేవిని శ్రీహరి తన భార్యగా స్వీకరించి ఐశ్వర్యానికి అధిష్టాన దేవతగా ప్రకటించిన రోజు నేటి ఆశ్వయుజ బహుళ త్రయోదశి, అదే ధనత్రయోదశి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఆశ్వయుజ బహుళ త్రయోదశి, ధనత్రయోదశి, లక్ష్మీదేవి ఆవిర్భావ దినోత్సవం. అలాంటి మహాలక్ష్మిని ధనలక్ష్మి రూపంలో ఈ త్రయోదశి నాడు ఆరాధించడం వల్ల విశేష ఫలితాలు చేకూరుతాయని పురాణాలు విశ్లేషించాయి. సంపదలతో తులతూగడానికి లక్ష్మీదేవిని, సంపూర్ణ ఆరోగ్యం కోసం ధన్వంతరిని, సుస్థిర ఆర్థిక వృద్ధికి కుబేరుణ్ణి, అపమృత్యు బాధలు తొలగడానికి యమధర్మరాజును వివిధ రీతుల్లో ఈ త్రయోదశి నాడు పూజిస్తారు. ధనత్రయోదశికి ఎంతో పౌరాణిక ప్రశస్తి ఉంది. లక్ష్మీదేవిని నరకచెర నుంచి విముక్తి చేసి శ్రీహరి ఆమెను ధనదాయక సంధాత్రిగా అనుగ్రహించింది ఈరోజే. శుభములను సగవే మాయమ్మ, సిరుల తల్లి రావమ్మ. శుభములను సగవే మాయమ్మ, సిరుల తల్లి రావమ్మ. వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్ని ఒక్క పాదంతో వామనుడు ఈ ధనత్రయోదశి నాడే ఆక్రమించాడంటారు. సకల సిరులకు, అష్టైశ్వర్యాలకు, నవనిధులకు, సుఖ సంతోషాలకు అధినాయకురాలైన ధనలక్ష్మిని ధనత్రయోదశి నాడు ప్రత్యేకంగా పూజిస్తారు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఈ విశిష్టమైన పర్వదినం నాడు మనం ఏ భావంతో ఉంటామో అదే భావం సంవత్సరమంతా కొనసాగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి ధనప్రదాతగా ఆవిష్కారమైన రోజు కాబట్టి ఈ ధనత్రయోదశి నాడు బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందనే విశ్వాసం ప్రబలంగా జనబాహుళ్యంలో స్థిరపడింది. అయితే ఈ నమ్మకానికి ఎలాంటి పురాణ ప్రామాణికత లేదు. ధనత్రయోదశి నాడు కొనుగోలు చేయాల్సిన ద్రవ్యాలు ఉప్పు, పాలు, పెరుగు మాత్రమే. ఈ 3 లక్ష్మీదేవి సహోదరులు. వీటిని ఈరోజు ఇంటికి ఆహ్వానించడం వల్ల ధనలక్ష్మి రూపంలో మహాలక్ష్మి సకల సిరుల్ని అనుగ్రహిస్తుందని పురాణాలు విశ్లేషించాయి.
ఆర్థిక స్థిరత్వాన్ని అనుగ్రహించే కుబేరుణ్ణి ధనత్రయోదశి నాడు వ్రతాచరణపూర్వకంగా ఆరాధిస్తారు. కుబేరుణ్ణి యంత్రసహితంగా పూజించటం వల్ల అక్షయ సంపదలు లభిస్తాయి. పరిపూర్ణ ఆయువు కోసం యమధర్మరాజును ధనత్రయోదశి నాడు ప్రత్యేకంగా పూజిస్తారు. ఈరోజు సూర్యాస్తమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాల్ని వెలిగిస్తారు. వీటిని యమదీపాలంటారు. యముడు దక్షిణ దిక్కుకు అధిపతి కాబట్టి ఇంటి ఆవరణలో దక్షిణం వైపున ధాన్యపు రాశిపై యమదీపాల్ని ఉంచుతారు. ఈ యమదీపం వల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది అకాల మృత్యువును దరిచెయ్యనివ్వడని ప్రతీతి. యమధర్మరాజాయ నమో నమః అనే మంత్రాన్ని ఈరోజు 108 సార్లు స్మరిస్తూ యముడి ప్రీతి కోసం యమదీపాన్ని పూజించాలి. విష్ణుమూర్తి ధరించిన అనేక స్వరూపాలలో ధన్వంతర స్వరూపం ఒకటి. ధనత్రయోదశి నాడే వైద్యాధిష్ట దేవత అయిన ధన్వంతరి ఉద్భవించారు. క్షీరసాగర మథన సందర్భంలో అమృత కలశంతో ఆరోగ్యదాతగా ఆది వైద్యుడిగా ధనత్రయోదశి నాడు ఆరోగ్య సౌభాగ్య స్వరూపుడు అభివ్యక్తమయ్యాడని పురాణోక్తి. గృహంలో కానీ నది లేదా సముద్ర తీరాల్లో కానీ వైద్యశాలల్లో కానీ తూర్పు దిక్కుగా కలశ స్థాపన చేసి ధన్వంతరిని ఆవాహన చేయాలి. షోడశోపచార సహితంగా పురుష సూక్త విధానంతో అర్చన నిర్వహించాలి. మత్స్యపురాణంలోని ధన్వంతరి స్తోత్రాల్ని, గరుడ పురాణంలోని విధి విధానాల్ని అనుసరించి ధన్వంతరిని వ్రత నేపథ్యంగా పూజించాలి. ఈ వ్రతం పూర్తయ్యాక 2 వైద్యులకి పెద్దలకి తాంబూలాన్ని సమర్పించాలి. నేతితో చేసిన పెసర పులగాన్ని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం నియమపూర్వకంగా ఆచరించడం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, వారణాసిలో, తమిళనాడు శ్రీరంగంలో, కేరళలోని అష్టధన్వంతరి ఆలయాలలో ధన్వంతరిని ధనత్రయోదశి నాడు విశేషంగా ఆరాధిస్తారు. ధనత్రయోదశి నేపథ్యంలో ఎన్నో కథలు, పురాణ గాథలు, ఇతివృత్తాలు, సంఘటనలు, సందర్భాలు ముడిపడి ఉన్నాయి. ఈ కథా కథనాలన్నీ ఈ పర్వ వైభవాన ప్రాభవాన్ని విశేషంగా ఆవిష్కరిస్తున్నాయి. వీటిలో భృగు మహర్షి వృత్తాంతం ప్రధానం. త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అని తెలుసుకునేందుకు ఓసారి భృగు మహర్షి పయనమవుతాడు. దారిలో వైకుంఠానికి వెళ్లేటప్పుడు ఆయన రాకను గమనించని లక్ష్మీనారాయణులు వినోదంలో మునిగిపోయి ఉంటారు. నారాయణుడికి తన రాక గురించి భృగువు ఎన్నిసార్లు తెలియచేసినా ఆయన పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహించిన మహర్షి శ్రీహరి వక్షస్థలంపై పాదపీడనం చేస్తాడు. అంతటి అదురుపాటుకు విష్ణువు చలించకపోగా మహర్షి కాలికి ఎంత బాధ కలిగిందోనని ఆవేదన చెందుతాడు. భృగువుకు విష్ణువు సపర్యలు చేస్తూ ఆయన పాదంలో ఉన్న అహంకార నేత్రాన్ని చిదిమేస్తాడు. అప్పుడు భృగువుకి గర్వభంగం అవుతుంది. తన తప్పిదాన్ని తెలుసుకుని స్వామిని శరణు వేడుతాడు. తన నివాస స్థానమైన విష్ణువు గుండెల మీద ముని తన్నటం లక్ష్మి కోపానికి కారణమవుతుంది. తన భర్త ఆ ముని పాదాల్ని తాకడాన్ని చూసి భరించలేక ఆమె భూలోకానికి ఆగ్రహంగా వెళ్ళింది. అలా శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి చేరుకున్న ఆ రోజే ఆశ్వయుజ బహుళ త్రయోదశి. శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి కరవీరపురం అనే ప్రదేశంలో తపస్సు ఆచరించింది. ఆ కరవీరమే నేటి కోల్హాపుర క్షేత్రం. మహాలక్ష్మి భూలోకానికి తరలి వెళ్లి అర్చామూర్తిగా ఆవిష్కారమయ్యాక తొలి పూజ కుబేరుడు సమర్పించాడు. సంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం. పద్మపీఠమందు నిలిచి భక్త కోటి కభయమిచ్చి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం. మహాలక్ష్మిని కుబేరుడు తొలిగా పూజించినందువల్ల ఆమె అనుగ్రహానికి పాత్రుడై ఎంతో ధనవంతుడయ్యాడంటారు.
ధనాది దేవత అయిన మహాలక్ష్మి భూలోకానికి చేరిన ఆ రోజే ధనత్రయోదశిగా స్థిరపడింది. కొన్ని ప్రాంతాలలో ధనత్రయోదశిని 3 రోజుల పండుగగా ఆచరిస్తారు. లక్ష్మీదేవిని ధనాది దేవతగా విష్ణువు ప్రకటించడాన్ని నరకాసురుడు భరించలేకపోతాడు. ఆమెను బంధిస్తాడు. నరకుడి ఆగడాల్ని అరికట్టడానికి అప్పటికే సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు బయలుదేరుతాడు. నరకుణ్ణి సంహరించి లోకానికి రాక్షస బాధ లేకుండా చేస్తారు. లక్ష్మీదేవి బంధవిముక్తురాలవుతుంది. లక్ష్మీదేవి పూర్వ తేజస్సుతో శోభిల్లుతుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అందరూ ఆమెను ఘనంగా అర్చిస్తారు. ఆ రోజే ఆశ్వయుజ బహుళ అమావాస్య, అదే దీపావళి. ధనత్రయోదశి నుంచి మొదలైన లక్ష్మీ ఆరాధన దీపావళి అమావాస్య వరకు కొనసాగుతుంది. దీపావళి నాడు మహాలక్ష్మిని విశేషంగా ఆరాధించడంలో ఆంతర్యం ఆమె లోకానికి పూర్వ వైభవంతో ప్రకటితం కావడమే. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే. ధనత్రయోదశి యమత్రయోదశిగా పరిగణించడానికి అనేక కారణాలు నేపథ్యంగా ఉన్నాయి. ఆ నేపథ్యంలో హిమరాజమేత్ర వృత్తాంతం విశేషమైంది. ధనలక్ష్మిని వివిధ రూపాలలో ఆరాధించే సంప్రదాయం ఉన్న నేపథ్యంలో ఆమెను దీపలక్ష్మిగా ఆర్తిస్తే కలిగే ఉత్తమ ఫలితం ఈ గాథ ఆవిష్కరిస్తుంది. పూర్వం హిమరాజు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆ రాజదంపతులకు సంతానం లేదు. ఎన్నో నోములు వ్రతాల ఫలితంగా ఓ పుత్రుడు జన్మించాడు. ఆ బాలుడి జాతకాన్ని గమనించిన జ్యోతిష్యులు యుక్త వయసు వచ్చాక వివాహమైన 4వ రోజుకి రాజకుమారుడు మరణిస్తాడని చెబుతారు. ఆ విషయం తెలుసుకుని హిమరాజు తన కుమారుణ్ణి జాగ్రత్తగా పెంచుతాడు. ఎట్టి పరిస్థితుల్లో వివాహం చెయ్యకూడదని నిర్ణయించుకుంటాడు. రాకుమారుడు అడవికి వేటకు వెళ్ళినప్పుడు ఓ రాజకుమారి అతన్ని వలచి వివాహమాడుతుంది. తన పాతివ్రత్యంతో రాజకుమారుణ్ణి ఎలాగైనా కాపాడుకుంటానని చెబుతుంది. పెళ్లైన 4వ రోజున రాకుమారుడి గది ముందు బంగారు నగలు ఆభరణాలు రాసులుగా పోసి ఆ బంగారు రాసులపై దీపాల్ని ఉంచుతుంది. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో స్తుతిస్తుంది. భక్తిగా శ్రావ్యంగా గీతాల్ని ఆలపిస్తుంటుంది. మహాలక్ష్మివి సిరిధరహాసిని శ్రీవరలక్ష్మి మాధవి మాధురే. శ్రీ మహాలక్ష్మివి సిరిధరహాసిని శ్రీవరలక్ష్మి మాధవి మాధురే. అతలము నీవు అంతయు నీవు అలవైకుంఠమున అమ్మవు నీవు. రాకుమారుడి ప్రాణాల్ని హరించడానికి యముడు సర్పరూపంలో అక్కడికి వస్తాడు. బంగారు నగలపై పడిన దీపకాంతుల వల్ల ఆ ప్రదేశమంతా దివ్యకాంతులతో మిరమిట్లు గొలుపుతుంది. దాంతో సర్పరూపంలో ఉన్న యముడి కళ్ళు చెదురుతాయి. యువరాణి పాటలకు ఆమె గానమాధుర్యానికి సర్పరూప యముడు మైమర్చిపోయి తల ఆడిస్తూ అలాగే ఉండిపోతాడు. ఈలోగా మృత్యుఘడియలు దాటిపోతాయి. అయితే ఆ తర్వాత అప్రమత్తమైన యముడు విషయాన్ని గ్రహిస్తాడు. యువరాణి భక్తి తత్పరతను మెచ్చుకుంటాడు. ఆ యువదంపతుల్ని దీవించి శూన్యహస్తాలతో వెనుతిరిగి వెళ్ళిపోతాడు. అలా తన భర్త ప్రాణాల్ని యువరాణి కాపాడుకున్న తరుణమే ధనత్రయోదశి. యముడి ప్రీతి కోసం దీపాలు వెలిగిస్తే అపమృత్యు దోషం ఉండదని ఈ వృత్తాంతం చాటి చెబుతుంది. అందుకే ధనత్రయోదశి నాడు కొన్ని ప్రాంతాలలో ఇంటి ప్రధాన ద్వారాలకు ఇరువైపులా యమదీపాల్ని ఉంచుతారు. ఉత్తర భారతదేశ ప్రాంతంలో ధనత్రయోదశిని ధన్తేరస్ అంటారు. నిజానికి ధన్తేరస్ పేరిట జరిగే ధనత్రయోదశి ఉత్తరాదిలో బహుళ వ్యాప్తిలో ఉంది. ఉత్తర పర్వాన ఇది ప్రధాన పర్వం. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెంది ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ఈ పండుగను అన్ని రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయం అనే ఈ 5 పండుగల సమాహారానికి ధనత్రయోదశి శుభశ్రీకారం చుడుతుంది. ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని వ్రత విధానపూర్వకంగా అర్చించాలి. త్రయోదశి నాడు మహాలక్ష్మిని ప్రతిష్ఠించి త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిథుల్లో అమ్మవారిని ఆరాధించాలి. శ్రీసూక్త పారాయణ ఈ 3 రోజులు ఎంతో ప్రశస్తం. అమావాస్య నాడు చేసే లక్ష్మీ పూజలతో 3 రోజుల వ్రతం ముగుస్తుంది. ఈ వ్రతం గురించి పద్మ, స్కాంద, బ్రహ్మాండ పురాణాల్లో విస్తారంగా ఉంది. ఈ వ్రతాన్ని ఆశ్వయుజ బహుళ అష్టమి నుంచి ప్రారంభించే ఆచారమూ ఉంది.
మరోవైపు లక్ష్మీ మాసోత్సవం పేరిట భాద్రపద బహుళ అష్టమి నుండి ఆశ్వయుజ బహుళ అష్టమి వరకు లక్ష్మీ ఆరాధన చేసే సంప్రదాయం ఉంది. త్రేతాయుగంలో మదన బిల్వుడు అనే మహారాజు 3 రోజుల పాటు మహాలక్ష్మిని ధనత్రయోదశి వ్రతవిధానపూర్వకంగా అర్చించాడని పురాణాలు విశ్లేషించాయి. ధనత్రయోదశి ఆరాధనకు బిల్వవృక్ష సమక్షంలో లేదా తులసి మారేడు మొక్కల సమక్షంలో నిర్వహిస్తే వందింతలు శ్రేష్టం. మహాలక్ష్మీదేవిని బిల్వపత్రాలతో, తులసి దళాలతో, నానావిధ పరిమళభరిత పుష్పాలతో, అష్టోత్తర శతనామావళి, సహస్రనామార్చనతో అమ్మవారిని ఆరాధించాలి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ప్రకృతి, మహాతత్వం, అహంకారం, ఈ 13 అంశాలను లీలా విభూతికి ధనంగా అభివర్ణించారు. ప్రత్యేకంగా ఆంతరంగిక శుద్ధికి, మనోవికాసానికి ధనత్రయోదశి ఆరాధన ఉపకరిస్తుంది. మహాలక్ష్మికి విశేష ఉపచారాలతో చేసే అవసరం లేదు. ఆడంబరాలతో కూడిన ఆరాధనలను మహాలక్ష్మి అంగీకరించదు. చిత్తశుద్ధి లేని పూజాదికాలను లక్ష్మీదేవి స్వీకరించదు. అంతఃకరణాలన్నీ ప్రతికూలంగా ఉంచుకొని బాహ్యంగా చేసే ప్రదర్శనాపూర్వకమైన పూజ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు. నిర్మలమైన మనసులను, సుగుణవంతుల్ని, సచ్చీలులను, ఉత్తముల్ని లక్ష్మీదేవి సర్వదా రక్షిస్తుంది, అనుగ్రహిస్తుంది. అందుకు ధనత్రయోదశి నాడు ఆచరించే లక్ష్మీ ఆరాధన ఎంతగానో ఉపకరిస్తుంది. మహాలక్ష్మి దివ్య చరణారవిందాల వద్ద సభక్తికంగా సమర్పించడమే ధనత్రయోదశి నాడు ఆ సిరుల తల్లికి సమర్పించే అద్భుతమైన అర్చనా విధి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఆశ్వయుజ బహుళ త్రయోదశి మొదలుగా మనకి 5 రోజులు పాంచరాత్ర పూజలు మనం జరుపుకుంటాం. ఎక్కడి వరకు? బహుళ త్రయోదశి నుంచి మనం యమ విధియ వరకు, అంటే కార్తీక శుద్ధ విధియ వరకు కూడా 5 రోజులు దీపావళి అమావాస్యకు సంబంధించిన పూజలన్నీ జరుపుకుంటాము. ఇది ఉత్తరాది వారు ఎక్కువగా చేస్తారు. మరి దక్షిణాది వారు ఆశ్వయుజ బహుళ చతుర్దశి మొదలుగా అమావాస్య మరియు బలిపాడ్యమి వరకు మాత్రమే 3 రోజులు మనం దీపావళి అమావాస్య జరుపుకుంటాం. ఇక్కడ ప్రధానంగా జ్యోతిశాస్త్ర సమన్వయం ప్రకారం ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఈరోజు మనం మహాలక్ష్మిని పూజిస్తాము. ఎందుకు పూజిస్తాము అంటే క్షీరసాగర మదనం జరిగేటప్పుడు మహాలక్ష్మి ఆవిర్భవించిన రోజు ఇదిగానే మనకి చెప్పబడుతుంది. కానీ చాలామంది పాల్గొన మాసం అనుకుంటారు. కాదండి, మనకి ఇక్కడ పురాణ చరిత్రలు గనక పరిశీలిస్తే ఈ ధనత్రయోదశి నాడే శ్రీ మహాలక్ష్మి ఆవిర్భావం జరుగుతుంది. ఇదే వైభవలక్ష్మిగా కూడా ఈ రోజుని చెప్పుకుంటాం. మామూలుగా మనకి ఈ ధనత్రయోదశి వచ్చినప్పుడు కథలలో, పురాణ చరిత్రలలో ఒక రాజకుమారుడికి సర్పగండంతో ఆయుష్ తీరిపోతుంది. అయితే ఒక అమ్మాయినిచ్చి వివాహం చేస్తారు. అయితే ఆ అమ్మాయి ధైర్యంగా వివాహం చేసుకుని ఆ అమ్మాయి చెప్తుంది, నేను ఎలా అయినా సరే నా రాజకుమారుని నేను బ్రతికించుకుంటాను, నా భర్తని అని చెప్తుంది. చెప్పినప్పుడు ఆ సర్పాన్ని లోపలికి రాకుండా, అతనిని కాటు వేయకుండా ఎలా అధిరోహించాలి అన్నది ఆ అమ్మాయి ఆలోచించి ఒకరోజు ఏం చేస్తుందంటే, ఈ ధనత్రయోదశి రాగానే పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని పతి పక్కన మంచం పక్కనే తాను కూడా కూర్చుని నా శివపంచాక్షరి జపం చేస్తాను, నువ్వే అనుగ్రహించు అని చెప్తుంది. చెప్పిన వెంటనే మొట్టమొదటిగా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని తనకున్న నగలు, నాణ్యాలు, మణులు అన్నింటినీ కూడా రాశిగా గుమ్మంలో పోసి ఇంటి చుట్టూ కూడా దీపకాంతులతోటి దీపాలన్నీ వెలిగించి పతి మంచం పక్కనే కూర్చుని శివపంచాక్షరి జపం చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ నాగులు రత్నాలని, మణుల్ని చూడగానే ఆనందంతో తల ఊపుతూ ఉంటాయి. అలాగే దీపకాంతులలో ఎటువంటి పురుగులు కూడా క్రిమికీటకాల రూపంలో కూడా వచ్చి మృత్యువు సంభవించకుండా ఉంటుంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కరోనా సమయంలో మనం దీపాలని ఎందుకు వెలిగించాము. రౌరవాది నరకాల బాధల నుండి కూడా ఈ దీపకాంతుల వల్ల మనకి తొలగిపోతాయి. ఈ కథలో మనకు అర్థమవుతున్నది ఏమిటి అంటే, మొత్తం మీద మనకు చూస్తే ధనత్రయోదశి నాడు
మనకు ఉన్న నగలన్నింటినీ ముందు అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకోమని చెప్తున్నాం, కానీ ఈ రోజున కొత్తగా అలాంటి బంగారాన్ని కొనుక్కోమని ఏ పురాణాలలోనూ శాస్త్రాలలోనూ చెప్పడం లేదు. కానీ ఉత్తరాదిని ఇది ఎక్కువ మార్వాడీల పండగ కాబట్టి, వాళ్ళు వర్తక వ్యాపారాలు చేసేవారు కాబట్టి వారందరికీ కూడా ఇది వర్తించగలదు అని చెప్పి ఒక శాస్త్రం. అలాగే వర్తకంలోనూ వ్యాపారాదులు చేసే వారందరిలోనూ కూడా దస్త్రాలన్నింటినీ కూడా ఈరోజు మహాలక్ష్మి ముందు పెట్టి వీరు ఈరోజు పూజ చేసుకుని కొత్త దస్త్రాలను ప్రారంభిస్తారు. దానితో పాటుగా ఈ త్రయోదశి నాడు ఎవరైతే ఈ మహాలక్ష్మి పూజ చేసుకుంటారో ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవసించి చంద్రోదయం వేళ 6 నుంచి 8:30 గంటల మధ్యలో ఈ మహాలక్ష్మీదేవిని ఉపాసిస్తారు. దానితో పాటుగా ఈ మహాలక్ష్మి ఆరాధనలో ఈరోజు ముఖ్యంగా మహాలక్ష్మిని చల్లచిలికే కవ్వముతోటి మరియు గోమతీ చక్రాలతోటి, గవ్వలతోటి, రాగి నాణెములతోటి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుని, ఈ చల్లచిలికే కవ్వమేమో దేవుడి గదిలోను, గోమతీ చక్రాలు, రాగి నాణెము, గవ్వలునేమో ఈ వ్యాపారస్తులందరూ కానీ లేదా మనలాంటి వారు కానీ బీరువాల్లో పెట్టుకోవడము, వారి క్యాష్ కౌంటర్లలో పెట్టుకోవడము జరుగుతుంది. ఎందుకంటే ఈ 4గింటికి కూడా ధనాకర్షణ శక్తి, జనాకర్షణ శక్తి, సర్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటాయి. ఇవి తొందరగా వీటిల్లోని విద్యుత్ శక్తి వలన, ఈ వాయు తరంగాల వలన అన్ని చెడులని దుర్మాడి మంచి గాలితోటి మనకి మంచిని ప్రేరేపించే ఆలోచనలు, మంచి సంపాదనలు కూడా మనకి ఇస్తుంది. ధనమగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసువు అని చెప్తోంది శ్రీ సూక్తం. అంటే ధనము అంటే ఇక్కడ ఏమిటి? కేవలం కాగితాల రూపంలో ఉన్న డబ్బులు మాత్రమే కాదు, స్థలాలు పొలాలు రూపంలో ఉన్నదే కాదు, జ్ఞాన సంపద, అలాగే మనలో ఉన్న అహంకారాన్ని విడనాడి ప్రతి విషయంలోనూ కూడా చక్కగా మసులుకుంటూ ఉండి అమ్మవారిచ్చిన ధనాన్ని సత్కర్మలు చేస్తూ మంచికి సద్వినియోగం చేస్తూ ప్రకృతి అంతా కూడా సర్వం అమ్మవారి శ్రీ మహాలక్ష్మి కొలువయ్యుంది. అన్ని రూపాలలోనూ గృహలక్ష్మిగా, అలాగే పాడి పంటలలో ధాన్యలక్ష్మిగా, ఇలా ఏ రూపంలోనూ చూసినా అష్టలక్ష్మి వైభవం మనకి కనబడుతూ ఉంటుంది. అలాగే ధనత్రయోదశి నాడు అభ్యంగన స్నానం అనేది ఆచరించవలసిన పని లేదు, ఆచరించకూడదు కూడా. త్రయోదశి తిథి నాడు అభ్యంగ స్నానం ఆచరించినట్టుగా ఏ శాస్త్రంలోనూ లేదు. మామూలుగా తలస్నానం చేసి ఆ రోజున మనం పూజలు జరుపుకోవాలి. కానీ తరువాత మరునాడు నుంచి 3 రోజులు మాత్రం తప్పనిసరిగా అభ్యంగ స్నానం ఆచరించేటట్టుగా మనకి శాస్త్రవచనంలోనే ఉంది. 3 రోజులు కూడా ఆచరించాలి. నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి నాడు కూడా. ధనత్రయోదశి నాడు కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవికి ప్రీతికరమైన వంటలు చేసి సంధ్యా సమయంలో ఇంటి చుట్టూ దీపాలు వెలిగించుకుని మనకున్న నగలతో అమ్మవారిని అలంకరించుకుని వరలక్ష్మీదేవికి ఎలా పూజ చేస్తామో అలా వైభవలక్ష్మి ఆరాధన చేసుకోవాలి. మహాలక్ష్మి నమ్మి కొలిచే భక్తులను నైతిక బలాన్ని ఆపాదిస్తూ వారిని కార్యోన్ముఖుల్ని చేస్తుంది. వారికి కావాల్సిన శక్తియుక్తుల్ని అనుగ్రహిస్తుంది. ధనలక్ష్మి స్వరూపంలో వారికి జీవన మార్గాన్ని సుగమం చేయుటకు దోహదపడుతుంది. వెలుగును, కలిమిని, బలిమిని, సిరుల సంపదల్ని, ఆమె కటాక్ష వీక్షణలను వారికి అందిస్తుంది. అలాంటి లక్ష్మిని మన ఇళ్ల లోగిళ్లకు ధనలక్ష్మి స్వాగతం అంటూ శుభ ఆహ్వానం పలుకుదాం. ధనత్రయోదశి శుభాకాంక్షలతో నమస్కారం.